అంటే ఈ సినిమాలో ఎక్కువ ప్రదేశాలు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ అలాంటి ప్రాంతాలు ఉన్నాయా? మీరు ఎట్లా ఐడెంటిఫై చేయగలిగారు దీంట్లో? యాక్చువల్లీ నాది మహబూబ్ నగరే. ఇక్కడే మా హన్వాడ మండల్. నేను ఇండస్ట్రీకి వెళ్ళి ఒక 22 ఇయర్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమున్నాయి నాకు చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటా, బట్ నాకు తెలియదు ఇక్కడ లొకేషన్లు ఇలా ఉన్నాయని చెప్పి మన జంలయ్య గారు కానీ, మన బాలరెడ్డి బాబాయ్ కానీ, సో వీళ్ళందరూ ఇక్కడ లోకల్ ఉండి మన వెనుకాల ఉండి నన్ను ముందుకు నడిపించి లొకేషన్లు చూపించి ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి అని చెప్పేసి రకరకాల లొకేషన్లు చూపించి మన మన వాళ్ళే, మన మహబూబ్ నగర్ వాళ్ళే, మన టౌన్ వాళ్ళే చూపించడం వల్ల నాకు ఇక్కడ నచ్చాయి సినిమాకి. ఇక్కడ ఇది కరెక్ట్గా ఉంటుంది కదా, ఈ లొకేషన్ సూటబుల్ కదా మనకి, ఈ క్యారెక్టర్కి, ఈ సీన్లకి అని నాకు అనిపించి ఇక్కడ ఎక్కువ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అందులో తెలంగాణ అంటేనే మహబూబ్ నగర్ జిల్లా అటువంటి గుర్తు వచ్చినప్పుడు తెలంగాణ ప్రేక్షకులని ఆకర్షించడానికి ఇక సినిమాలో ప్రధాన ఘట్టం ఏం చెప్పగలుగుతారు? ఇది యాక్చువల్లీ మన తెలంగాణ అని కాదు, తెలంగాణ ప్రజలకి ఏంటంటే ఎమోషనల్ పర్సన్స్, ఏదైనా చాలా ఎమోషనల్గా ఉంటాము. అది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఏ ఎమోషన్ ఎందుకు ఒక సోల్జర్ ఫ్యామిలీ బాధపడుతుంటే ఎవరికైనా బాధ వేస్తుంది కదా, అరే వాడు ఉన్నాడు బాధపడుతుంది లేదా చచ్చిపోతుంది రకరకాలుగా. సో ఆ ఎమోషనల్ పర్సన్ తెలంగాణ అంటేనే కొంచెం ఎమోషన్, కాబట్టి ఎమోషన్ దీంట్లో కావాల్సినంత ఉంది. డెఫినెట్గా అసలు ఏడుస్తారు, కొన్ని చోట్ల ఏడుస్తారు, కొన్ని చోట్ల ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అన్నట్టుగా ఫీల్ అవుతారు. అలా ఉంది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అందులో కొన్ని సన్నివేశాలను కూడా చూస్తుంటే ఈ మధ్యన రొమాంటిక్ కూడా కనబడుతుంది ఈ మధ్యన. అంటే ఇప్పుడు రొమాంటిక్ అన్ని కలిపి తీసినట్టు సినిమాల్లో ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఇది ఇప్పుడున్న టీనేజ్ అమ్మాయిలు, నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీరు ఎవరినైనా లవ్ చేస్తే, అబ్బాయిని లవ్ చేస్తే ఆ అబ్బాయిని తీసుకుని ఫస్ట్ ఈ సినిమాకి వెళ్ళండి, లవర్సే వెళ్ళండి, లవర్స్ వెళ్ళి లవర్స్ సినిమా చూడండి. ఎందుకు లవ్ చేయాలో, ఎందుకు లవ్ చేయకూడదో, మంచి ఏంటో చెడు ఏంటో డెఫినెట్గా మీకు తెలుస్తుంది. నేను ఈ సినిమా చేసింది దీంట్లో క్యారెక్టర్ హీరోయిన్ కోసం, ఆ హీరోయిన్ నేను అలా చూపించడానికి కారణం కూడా అదే. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్ ఓవర్ తెలుగు పీపుల్స్ అందరూ, ఏపీ, తెలంగాణ, ఇంకెక్కడైనా సరే, ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయిని లవ్ చేసి ఉంటే, మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు కాకుండా తీసుకొని సినిమాకి పోయి చూసి వచ్చి ఆడు కరెక్టా కాదని డిసైడ్ చేసుకో.